కొత్తకోట హంద్రీనీవ కాలువ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడిని స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి విషమించడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిల్లా ఆసుపత్రిలో మరణించిన వృద్ధుని మార్చిరిలో ఉంచారు. 4 రోజుల నుండి అతని కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొత్తకోట పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం ఇవ్వగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజిలీని వారి వారి మతానుసారంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయని, మదనపల్లి పరిధిలో ఎవరైనా అనాథలుగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు రాకపోతే ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా హెల్పింగ్ మైండ్స్ బృందం అందిస్తున్న సేవను పోలీస్ శాఖ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామంజులు, కానిస్టేబుల్ గంగాధర్, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కమ్మల ఆనంద్, నవీన్, పవన్, ప్రేమ్, అమీన్, అంబులెన్స్ సుబ్బు పాల్గొన్నారు. తీసుకువెళ్లడంతో అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించడంతో కొత్తకోట పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి అతని యొక్క మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచగా గత 4 రోజుల నుంచి అంటే అతని ఆచూకీ వివరాలు ఏమీ తెలియరాలేదు. ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేయడమైంది. కానీ అతని రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. ఏ సమస్య వచ్చిందో ఆ పెద్ద ఆయనకి తండ్రి వయస్కుడు అతని యొక్క మృతదేహాన్ని అనాథగా వదలకూడదు అంటూ హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేస్తూ కొత్తకోట సిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు కొత్తకోట పోలీస్ శాఖ వారి పూర్తి సహకారంతో మరోవైపు అంబులెన్స్ మనకు సుబ్బు కావచ్చు, మనకు గుంతలతో వాళ్ళు కావచ్చు, ఇక హెల్పింగ్ మైండ్స్ బృందం ఇక్కడ చూడొచ్చు. మనము హిందువులు ముస్లింలు అందరూ కలగలిసి ఒక హిందూ మృతదేహాన్ని అతని హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించడము ఆ మానవత్వం పరిమళించింది అని మనం చెప్పుకోవచ్చు. హెల్పింగ్ మైండ్స్ ఈ 13 ఏళ్లలో వందలాది అనాథ మృతదేహాలకు వారి యొక్క దహన సంస్కారం నిర్వహిస్తూనే వారి వారి మతానుసారంగా అటువైపు కరోనా సందర్భంలో కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది చాలా గొప్ప కార్యక్రమము. ఇదివరకు కూడా 2 times మేము వచ్చేసి ఇదే శ్మశాన వాటికలో కూడా దిక్కులేని సవాళ్ళకు కూడా మనము కేసు అయిపోయిన తర్వాత ఇక్కడ పూడ్చిపెట్టి కూడా వెళ్ళిపోయినాము. వీళ్ళ అబూబకరు వీళ్ళ టీము చాలా సహకరిస్తున్నారు. ఒక హిందువా ముస్లిమా క్రిస్టియన్ ఏమైనా లేకుండా ఎలాంటి వ్యక్తులు అనాథలు చనిపోయినా వాళ్ళకి అనాథలు కాదు, వాళ్ళకి మేమున్నాం మనమున్నామని చెప్పేసి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు అబూబకర్ అండ్ మీ టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మా సిఐ గోపాలరెడ్డి సారు, అలాగే మా ఇన్ఛార్జ్ సిఐ సారు వచ్చేసి మలకసిరి సిఐ సార్ కూడా చెప్పారు. ఇతను వచ్చేసి ఒక 70 నుంచి 75 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను 7వ తేదీ ఉదయం 7:30 గంటలకు బీసీ కాలనీ దగ్గర హంద్రీనీవ కాలువ పక్కన పురుగుల మందు దాగి ఉన్నారు. అక్కడ చూసిన స్థానికులు చూసేసి అతను వచ్చేసి కొత్తకోట హాస్పిటల్ చేశారు. అక్కడి నుంచి మదనపల్లి హాస్పిటల్కి వచ్చారు. ట్రీట్మెంట్ చేసుకుంటుండు అదే రోజు చనిపోయాడు. వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా వస్తారనేసి 3 రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టినాము. ఇదివరకు ఎవరు రాలేదు. ఈ వీడియో వీక్షించిన వాళ్ళు కానీ మీరు చూసిన వాళ్ళు కానీ ఇతని గురించి తెలిసిన వాళ్ళు కొత్తకోట పోలీసులకు ఇన్స్పెక్టర్ సార్కి సమాచారం ఇస్తారనేసి ఉదయపూర్వక మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఖచ్చితంగా మీరు ఈ సమాచారం ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం.